వరంగల్ జిల్లాలో బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇక నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో స్థానిక నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇక నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ బిల్లు కల్పనకై కోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. డిపో ఎదుట వామపక్ష పార్టీలు, బీఆర్ఎస్, ఎంఆర్పీఎస్, బీసీ సంఘ నాయకులు బైఠాయించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక 104 సర్వీసులు నిలిచిపోయాయి. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం 2 నల్కల ధోరణితో బీసీ బిల్లును ఆమోదించడం లేదని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది?
అశోక్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం అంతా ప్రశాంతంగానే జరుగుతుందా బంద్? ఇక ఇదే అంశానికి సంబంధించి బంద్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాతావరణం మొత్తం బంద్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుందా? ఏమైనా ఉద్రిక పరిస్థితులు చోటు చేసుకున్నాయా? రాష్ట్రంలో ఈ రోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ 42 పై బంద్ అయితే విజయవంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రశాంతంగా వాతావరణంలో అయితే కొనసాగుతుంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సులు అయితే ఆర్టీసీ డిపోకే పరిమితమైనాయి. దీంతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛందంగా బంద్లు అయితే పాల్గొన్నారు. మరోవైపు ఇటు స్వచ్ఛందంగా వర్తక వ్యాపారస్తులు, ఇటు స్కూళ్లు, కాలేజీలు కూడా పూర్తిగా బంద్ నిర్వహించి బీసీ బంద్ అయితే సర్వత్రా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రధాన నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే చెప్పండి, అసలు బీసీ రిజర్వేషన్ పై పలు పార్టీలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి, అందరూ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇప్పటికీ అమలు పోవడానికి కారణం ఏంటంటే? నా పేరు నారాయణవరం శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే 79 సంవత్సరాల బీసీల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్ష నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 9 తీసుకొస్తే ఆ జీవో నెంబర్ 9ని భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఈనాడు ఈ రాష్ట్రం లోపల ఈ రోజు జరిగేటువంటి బంద్ ఏదైతే ఉందో అఖిల పక్షాల రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలు, మేధావులు, అనేక వర్గాలు ఈనాడు బీసీల న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కు మద్దతు పరిచారు. అదే విధంగా ఈనాడు బీసీల మీద విశ్వం చెందినటువంటి భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో మొత్తం పెట్టడానికి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏక కార్యాచరణ చేసుకొని ముందుకు పోయేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలకి మరి 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈనాడు ఈ రాష్ట్రం లోపల 56% మంది బీసీలుంటే 42% రిజర్వేషన్లు అడిగితే ఇవాళ దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో దాన్ని బీసీ ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మరి జెడ్పీటీసీలుగా ఈనాడు బీసీలు మరి నిలబడడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో బిడ్డ మీ పార్టీని, మీ నాయకులను కూడా భూస్థాపితం చేసేటువంటి బాధ్యత మరి బీసీ సంఘాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మేము తీసుకుంటామనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 24 మంది ముఖ్యమంత్రులు అయితే కేవలం 14 మంది మరి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే మరి ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు. ఈనాడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాల, డిప్యూటీ సీఎం కాల, కానీ ఇవాళ ఉన్నతమైనటువంటి పదవులన్నీ మీరు అనుభవించుకుంటూ కూడా ఇవాళ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మేము అడుగుతుంటే దానికి కూడా అడ్డుపడి మీ తీరు ఏదైతే ఉందో మీ తీరుని రానున్న రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ యొక్క మెడల నుంచి ఈ రిజర్వేషన్లు తెచ్చుకుంటామనేది కూడా తెలియజేస్తా ఉన్నా. నీకు అర్థం కాలే, లైవ్ అన్న అంటే టీవీలో లైవ్ అన్నారు, అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రైట్.